హాయ్ హలో ఎంవ్యూస్కు స్వాగతం. సో ఇవాళ మంగళవారం కన్నడ బిగ్ బాస్లోన క్యాప్టెన్సీ టాస్క్ యథావిధిగా కొనసాగుతోంది. కాకపోతే ఇక్కడ ఇవాళ ప్రధాన అంశాలు ఏంటి అంటే, చైత్ర బయటికి వెళ్ళిపోతుందని సోషల్ మీడియాలోన పొద్దుటి నుంచి గగ్గోలు పెడుతూ ఉన్నారు, అంతా చూపిస్తూ ఉన్నారు. కాకపోతే ఆమె బయటికి వెళ్ళిపోయేటువంటి సీన్ ఇవాళ ఇంకా రివీల్ చేయలేదు. వెళ్ళిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఆమె వెళ్ళిపోయే సందర్భంలో మనం అవి మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ పాయింట్, ఈ క్యాప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు గౌతమి మంజు వీళ్ళిద్దరికి సంబంధించి టాస్క్ నడిచినప్పుడు ఏ గౌతమి మంజులైతే బిగ్ బాస్ వీకెండ్ సెషన్లోన కిచ్చా సుదీప్ గారు సంబంధాలు పెంచుకోవద్దండి పదే పదే చెప్పారు. సంబంధాలు మనం పెంచుకోవడం ఇంకా వద్దు అని వాళ్ళిద్దరూ అనుకున్నారు, నిన్ననే అనుకున్నారు. కాకపోతే ఇవాళ మళ్ళీ వాళ్ళిద్దరే కలిసి ఒకరినొకరు అద్భుతంగా సపోర్ట్ చేసుకునేటువంటి సందేశాన్ని మనం చూడొచ్చు. రజిత్ గుండు కొట్టించుకున్నాడు, గౌతమి పచ్చిమిర్చి తినేసింది, ఐశ్వర్య కాకరకాయ తినేసింది. ఇవన్నీ కూడా టాస్క్లో భాగాలు. సో విశేషాలు మనం తెలుసుకునే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని చాలామంది చూస్తున్నారు, సంతోషంగా ఉంది. అయితే సబ్స్క్రైబ్ చేస్తే మరీ బాగుంటుంది. ఈ ఛానల్ని మీరు పెంచుతున్న కొద్దీ బిగ్ బాస్తో పాటు చాలా కంటెంట్ మీ ముందు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో కమింగ్ టు ది పాయింట్, ఇవాళ క్యాప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. ఈ క్యాప్టెన్సీ టాస్క్లో నిన్నటి నుంచి కూడా, ఇవాళ కాదు నిన్నటి నుంచి నడుస్తుంది. నిన్నటి నుంచి బిగ్ బాస్ హౌస్లో సభ్యులందరినీ కూడా రెండు టీములుగా డివైడ్ చేశారు, రెండు ఛానల్స్గా. బిగ్ బాస్ హౌస్లో ఒక మీడియా హౌస్గా మారి ఆ మీడియా హౌస్లోన రెండు ఛానల్స్ని అక్కడ పెట్టారు. ఒకటి వచ్చి మస్త్ మజా ఛానల్, రెండవది వచ్చి ధూమ్ ధమాకా ఛానల్. మస్త్ మజా ఛానల్లోన శశిర్, ధనరాజ్, ఆ తర్వాత మోక్షిత, చైత్ర, హనుమంతు, రజిత్ వీళ్ళుంటారు. ధూమ్ ధమాకా ఛానల్లోన ఐశ్వర్య, గౌతమి, భవ్య, త్రివిక్రమ్, మంజు, గోడు సురేష్ ఉంటారు. సో ఇలా టీమ్గా డివైడ్ అయిపోయి వాళ్ళు టాస్క్ ఆడుతున్నారు. నిన్నంతా కూడా న్యూస్ చదివారు. ఇవాళ ఓపెనింగ్ సీన్లోనే ఐశ్వర్య ఆ తర్వాత గౌతమి ఇద్దరు కూర్చొని డిస్కషన్ పెట్టారు, టీవీ డిస్కషన్. ఆ టీవీ డిస్కషన్లోన ఐశ్వర్య అడుగుతుంది, ఎలా మీరు ఇంత చక్కగా బులెటిన్ పాయింట్స్ని మీరు తయారు చేసుకోగలిగారు, ఎలా మీరు ప్రిపేర్ అయ్యారంటే, మేము ప్రిపేర్ కావడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు, వాళ్ళే మాకు పాయింట్స్ ఇచ్చారు, ఆ పాయింట్స్నే మేము చదివాము అని కూడా ఆమె చెప్తారు. ఇలా విశేషాలని కొన్ని మాట్లాడుతూ నిన్నటి టాస్క్ను కొంచెం ముందుకు సాగిస్తే, బెడ్ లోపల అంటే బెడ్రూమ్ లోపల అక్కడ మోక్షిత, ఆ తర్వాత ధనరాజ్ వీళ్ళిద్దరూ కూడా, ధనరాజ్ స్వామి అవతారం ఎత్తాడు, మోక్షిత ఆయన ప్రశ్నలు అడిగేటువంటి ఒక శిష్యురాలుగా ఉంటుంది. ఆమె అడుగుతూ ఉంటుంది భవిష్యత్తు గురించి, లేకుండా అక్కడ ఉన్న సభ్యుల గురించి అడుగుతున్నప్పుడు ఎదురుగా ఉన్న అపోనెంట్ కంటెస్ట్ మంజు గురించి అడిగినప్పుడు అక్కడ ధనరాజ్ చాలా గమ్మత్తుగా చెప్తాడు. మంజు తాను చాలా 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 తెలివైన ఆటగాడు అనుకుంటున్నాడు, కానీ తనకు తెలియకుండానే బోల్తా పడిపోతున్నాడు, కింద పడిపోతున్నాడు, పప్పులో కాలేస్తున్నాడు, అతను బావిలో పడిపోయాడు అని ఈ ధనరాజ్ స్వామి వేషం వేసినటువంటి ధనరాజ్ చెప్తారు. ఆ తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తారు, అతన్ని తను అనుకుంటున్నాడు తన గొప్ప గ్రే ఏరియా ప్లేయర్ అని. అతను గ్రే ఏరియా అంటూ అతనికి ఏం లేదు, కేవలం గ్రే అనేది మా గడ్డంలో గ్రే ఉంది, జుట్టులో గ్రే ఉంది, కానీ ఆటలో గ్రే ఏం లేదు అని పెద్ద జోక్ పేరుస్తాడు. సో ఇలా ఐశ్వర్య గురించి కూడా అడుగుతుంది, అమ్మ ఈ ఇంట్లో ఐశ్వర్య గురించి చెప్పంటే, ఆ ఐశ్వర్యను బిగ్ బాస్ గారు ఈ ఇంటి బొమ్మ అని చెప్పి బొమ్మను పంపించారు. ఆమె తన బొమ్మ అనుకుంటుంది, కానీ చూస్తున్న బయట ఇంటిలిపాది జనాలందరూ కూడా ఇక ఇంటికి రామ్మ బొమ్మ అని అంటున్నారు, ఏదో ఒక రోజు ఆమె వెళ్ళిపోక తప్పదు అని చమత్కరించారు. సో ఈ విధంగా అయిన తర్వాత అసలైన ఎపిసోడ్ రెండవ టాస్క్ మొదలవుతుంది. సెకండ్ టాస్క్ ఏంటంటే, ఇక్కడ ఈచ్ టీంలో నుంచి ఒక్కొక్కరిని అంటే అవతల ఒక్కొక్క వ్యక్తిని తీసుకొని అవతల టీం వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి ఆ వ్యక్తిని వరస్ట్ ప్లేయర్ అని చెప్పాలి. ఆ వ్యక్తిని వరస్ట్ ప్లేయర్ అని వాళ్ళు చెప్పినప్పుడు, వరస్ట్ ప్లేయర్గా ఉన్నారు ఈ హౌస్లో అని చెప్పినప్పుడు, ఈ టీం తరఫున ఆ ప్లేయర్ తరఫు నుంచి ఇంకొక సభ్యుడు వచ్చి మద్దతుగా మాట్లాడాలి. అతను వరస్ట్ ప్లేయర్ కాదు అని సపోర్టివ్గా మాట్లాడాల్సి ఉంటుంది. ఎదుటి టీం వాళ్ళు
పాయింట్స్ రైజ్ చేస్తుంటారో ఆ పాయింట్స్కు అతను సమాధానం ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే నిలబడి ఉంటారో ఆ బిరుదు తీసుకొని వరస్ట్ ప్లేయర్ అనుకోండి, వాళ్ళు మాత్రం అక్కడ నోరు మెదపకూడదు, పక్కన ఉన్న వ్యక్తి మాత్రమే మాట్లాడుతూ ఉండాలి, క్లియర్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ నిలబడేది మంజు, గౌతమి. గౌతమిని వరస్ట్ ప్లేయర్గా చెప్తారు, గౌతమిని మంజును వరస్ట్ ప్లేయర్గా చెప్తారు. మంజును వరస్ట్ ప్లేయర్గా చెప్పినప్పుడు గౌతమి మాట్లాడుతుంది, గౌతమిని వరస్ట్ ప్లేయర్గా చెప్పినప్పుడు మంజు మాట్లాడతారు. అయితే ధనరాజ్ టీంలో కూడా ధనరాజును వరస్ట్ ప్లేయర్గా చెప్పినప్పుడు శశి మాట్లాడతారు, చైత్రం వరస్ట్ ప్లేయర్గా చెప్పినప్పుడు మోక్షిత మాట్లాడుతుంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే మస్త్ మజా ఛానల్ వాళ్ళు అంటే ఆ టీం సభ్యులు సరిగ్గా క్యాచ్ చేసుకోలేకపోయారు ఈ పాయింట్ని. కానీ ధూమ్ ధమాకా టీం వాళ్ళు మాత్రం అద్భుతంగా దాన్ని క్యాచ్ చేసుకున్నారు. ముఖ్యంగా గౌతమి, మంజు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ చెప్పుకున్నటువంటి పాయింట్స్ అన్ని చాలా చాలా వ్యాలిడ్గా ఉన్నాయి. అంటే నిజం చెప్పాలంటే మంజు గురించి మాట్లాడేటప్పుడు, గౌతమి గురించి మాట్లాడేటప్పుడు నిజంగా చాలా చాలా వైల్డ్ పాయింట్స్ మిగిలిపోయినాయి. వాటన్నిటిని పైకి తీసేటువంటి అవకాశం ఉండింది. కానీ ఆ అవకాశాన్ని చేజేతుల మస్తు మజా టీం వాళ్ళు పోగొట్టుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. కారణం ఇప్పుడు మంజుని వాళ్ళు అంటారు ఏమని, మంజు ఎప్పుడు కూడా ఒక పక్షాన్ని మాట్లాడుతూ ఉంటాడు, ఆయన ఆటలో అంతా ఇదిగా ఉంటుంది, గౌతమి ఎలా చెప్తే అలా వింటూ ఉంటాడు, అది ఇది అని చెప్పినప్పుడు గౌతమి చాలా చక్కగా సమర్థిస్తుంది. ఏంటంటే ఆట తెలిసినటువంటి ఆటగాడు, ఎలా ఆడాలో తెలిసినటువంటి ఆటగాడు, తాను అద్భుతంగా ఆడతాడు, స్ట్రాటజీ ప్లే చేస్తాడు. ఆమె ఏమంటుంది, మోక్షిత ఏమంటుంది, అక్కడి మాట ఇక్కడి మాట అక్కడ మోస్తూ ఉంటాడు. త్రివిక్రమ్ గురించి నాతో మాట్లాడాడు, త్రివిక్రమ్ గురించి నాతో మాట్లాడి ఆయన ఇలా అని చెప్పినప్పుడు నేను ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేశాను, సీన్ కట్ చేస్తే తను వెళ్ళి త్రివిక్రమ్తో మాట్లాడుతూ ఉన్నాడు అన్నప్పుడు గౌతమ్ చెప్తుంది, ఈ విషయం అంతా మాట్లాడేటప్పుడు మనం ముగ్గురు కలిసే ఉన్నాము, నాతో కూడా చెప్పాడు, నన్ను కూడా త్రివిక్రమ్ అన్నప్పుడు నేను ఎలా రియాక్ట్ కావాలో అలాగే రియాక్ట్ అయ్యాను. కానీ నువ్వే వైల్డ్గా రియాక్ట్ అయ్యావు, నువ్వు అలా వైల్డ్గా రియాక్ట్ కాకుండా ఉండాల్సింది, ఎవరు చెప్పారు నేను వైల్డ్గా రియాక్ట్ కమ్మని చాలా తెలివిగా తిప్పి కొడుతుందన్నమాట. ఇలాగా మంజు పైన వచ్చిన కామెంట్స్ అన్నింటినీ గౌతమి తిప్పి కొడుతుంది. అలాగే గౌతమి నెగిటివ్ ముఖవాడ ఉంది, అంటే నెగిటివ్ ముఖం వేసుకుని ఉంది, ఆమె పేరుకు పాజిటివ్ రాణిగా ఉంటుంది కానీ ఆమె ఫేస్ మాస్క్ మొత్తం కూడా ఓపెన్ చేస్తే నెగిటివిటీ ఉంటుంది అన్నప్పుడు అతను మంజు చాలా చక్కగా చెప్తాడు, లేదు ఆమె చాలా పాజిటివ్గా ఉంది, ఒక డ్యాన్స్ ఆడడంలోను, ఆట ఆడడంలోను, టాస్కుల్లోనూ చాలా సూపర్గా ఆడుతుంది, స్పోర్ట్మెన్ స్పిరిట్తో ఆడుతుంది, కాకపోతే ఆమె మాట్లాడే మాటలు చాలా స్మూత్గా ఉంటాయి, అలా స్మూత్గా ఉండడం తప్పేమీ కాదు కదా అని తను కూడా వాదిస్తాడు. పాజిటివిటీ అనేది ఆటలో చూపించదు, ఆమె పాజిటివిటీ అనేది ఆమె తత్వం అంతే, స్మూత్గా చెప్తుంది, ఏ మాటనైనా కాస్త మెత్తగా నిదానంగా చెబుతుంది. మిగిలిన వాళ్ళలాగాని ఇలా అంటాడు, మిగిలిన వాళ్ళలాగా ఇలా మాట్లాడడు అని ఇలా జెస్చర్ చేసేది ఎవరంటే మోక్షిత. అంటే అగైన్ వాళ్ళిద్దరూ కలిసి మోక్షితనే టార్గెట్ చేస్తుంటారు. ఇంకో విషయం చెప్పాలంటే ఈ టాస్క్ తర్వాత నెక్స్ట్ టాస్క్లో ఏంటంటే ప్రతి ఒక్క సభ్యుడు అవతల వాళ్ళ టీం వాళ్ళు చెప్పిన పని చేయాలి. ఫస్ట్ ఇంకా ధూమ్ధామ్ టీం నుంచి మంజు వచ్చి ఏం చెప్తారు, అక్కడ ట్రిమ్మర్ ఉంది కాబట్టి రజిత్ తలను క్లీన్ షేవ్ చేసుకోవాలి అంటాడు. అది ఒక రకంగా చాలా బిగ్ టాస్క్. కాకపోతే 2 నిమిషాలు ఆలోచించినటువంటి రజిత్ ముందుకు వచ్చేసి క్లీన్ షేవ్ చేసేసుకుంటాడు, చాలా గొప్పగా చేసేసుకుంటాడు. అది ట్రిగ్గర్ పాయింట్. యాక్చువల్గా చెప్పాలంటే అంత పెద్ద టాస్క్ ఇవ్వకూడదు, కానీ అంత పెద్ద టాస్క్ ఇచ్చాను, మీరు చేసుకొని తీరాలి అని చెప్పారు. ఆ తర్వాత రజిత్ వచ్చి నిలబడతాడు, అక్కడ మళ్ళీ శశిర్ వచ్చి నిలబడతాడు. శశిర్ ఏమంటారు, ఐశ్వర్య ఇక్కడ 3 కాకరకాయలు నమిలి తినాలి, అలాగే పచ్చిమిర్చి కూడా, ఆ పచ్చిమిర్చిని కూడా కప్పులో ఉంది, ఆ ద్రవం మొత్తం తాగేసేయాలి అని చెప్తాను. చెప్పినప్పుడు ఆమె వస్తుంది, ఆమె వచ్చి తినడానికి ప్రయత్నిస్తుంది, ఆమె వల్ల కాదు. విత్తనాలు తీసేయడానికి ప్రయత్నించినప్పుడు ఆమె అబ్జెక్షన్ చెప్తారు, విత్తనాలతో పాటు తినాలి, విత్తనాలు తీసేసి తినమని మేము చెప్పలేదు కదా, విత్తనాలతో పాటే తినాలి, చేతనైతే చేతనవుతుందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి అని పట్టుబడతారు. ఐశ్వర్య అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ వీడ్ సైడ్ వాళ్ళు వచ్చి ఏమంటారు, శశిర్ అతని కాలు కాస్త బెసికి ఉంటుంది, అతను 2 కాలు ఆనించి నిలబడినప్పుడు ఆయన వీపు పైన రజిత్ ఎక్కాలని. రజిత్ భారీ పర్సనాలిటీ,
అరే ఆయన ఎలా ఎక్కుతాడు, 3 నిమిషాల పాటు ఉండాలి అంటారు. 3 నిమిషాల పాటు ఎలా ఉంటారంటే ఉండొచ్చు అని అక్కడ సంచాలకుడుగా ఉన్నటువంటి గోల్డ్ సురేష్ అన్నప్పుడు చైత్ర ఆమె కూడా సంచాలకు ఉంటుంది. ఆమె అంటుంది, అయితే మీరు నిలబడి చూపించండి, ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు క్లీన్గా, ఒకవేళ ఆ టాస్క్ చేయడం చేత కానప్పుడు సంచాలక్ చేసి చూపించాలి అని. మళ్ళీ మీరు చేసి చూపిస్తారా? ఎందుకంటే గోల్డ్ సురేష్ను కరెక్ట్గా కార్నర్ చేస్తుంది ఆమె. గోల్డ్ సురేష్కు కాలు మొత్తం ఫ్రాక్చర్ అయిపోయి ఆయన కుంటుతూ నడుస్తూ ఉంటాడు. అతన్ని నువ్వు నిలబడి కావాల్సింటే అంటాడు. కానీ అక్కడ త్రివిక్రమ్ వచ్చి నేను పడుకొని చూపిస్తాను, తను నిలబడి అని చెప్పి ఆయన చూపిస్తారు. ఆ డెమోను చూసి శశిర్ ప్రయత్నిస్తాడు, కానీ అతని వల్ల కాదు. సో అక్కడ వీళ్ళు ఓడిపోతారు. నెక్స్ట్ మళ్ళీ ఎవరు వస్తారు? శశిర్ వస్తాడు. శశిర్ కాదు, మళ్ళీ రజిత్ వచ్చి గౌతమిని చెప్తాడు, నువ్వు పచ్చిమిర్చి తినాలి, ఒక కాకరకాయ తిని 10 పచ్చిమిర్చిలు తినాలని చెప్తాడు. అది ఆమె పూర్తి చేస్తుంది. సో ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ధూమ్ ధమాకా టీం చాలా తెలివిగా కార్నర్ చేశారు. వీళ్ళను వర్స్ట్ ప్లేయర్గా చెప్పినప్పుడు, చైత్రను వర్స్ట్ ప్లేయర్గా చెప్పినప్పుడు, భవ్య గౌడ చెప్పినటువంటి పాయింట్స్ అన్ని చాలా కీలకమైన పాయింట్స్. ఆమె చెప్తుంది, మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళారు, అనారోగ్య కాలంతో బయటికి వెళ్ళినప్పుడు అక్కడ నర్సుతోనూ డాక్టర్తోనూ మాట్లాడొచ్చి ఆ మాటలన్నింటినీ కూడా ఎదుటి వాళ్ళతో చెప్పారు. ఇది మళ్ళీ మీరు చేస్తున్నటువంటి తప్పు కదా, నిబంధనలను మీరు ఉల్లంఘించారు కదా అని చెప్తారు. దానికి మోక్షిత సరిగ్గా సమాధానం చెప్పలేకపోతుంది, చైత్ర తరఫున సమర్థించలేకపోతుంది. ఆమె మధ్యలో నవ్వేస్తుంటుంది, గేమ్ను చాలా తేలిగ్గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. అంతేకాదు తన టీం సభ్యురాల్ని సేవ్ చేసుకోలేకపోగా ఆ టార్గెట్ పూర్తయిన తర్వాత తను చెప్పిన మొదటి మాట ఏంటి? ఈ టాస్క్ చైత్ర కాదు నాకు ఇచ్చినట్టుంది, నేను సపోర్ట్ చేయలేకపోయాను అని అంత లైటర్లో తీసుకుంటుంది. సో అది మొదటి తప్పు. నెక్స్ట్ ధనరాజు గురించి కూడా చాలా కారణాలు చేస్తారు. ఏంటంటే ధనరాజుకు ఆడటం సరిగా రాదు, ఎవరితో ఇచ్చేయడు, కన్ఫ్యూషియస్గా ఉంటాడు. అతనికి వర్స్ట్ ప్లేయర్గా ఇచ్చి జైలుకి పంపినప్పుడు అక్కడ గోల్డ్ సురేష్ చెప్పాడు కదా అని ఏదో ఒకటి తినేస్తాడు, దానికోసం శిక్ష అనుభవించవలసి వస్తుంది. గోల్డ్ సురేష్ అదే క్వశ్చన్ అడుగుతాడు, నేను తినమని చెప్తే మీరు తింటారు అంటే, నేను వెళ్ళమని చెప్తే మీరు వెళ్ళిపోతారా? మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారా? ఒకరు చెప్పిన మాట విన్నవాళ్ళు మీరు ఎట్లా మంచి ప్లేయర్ అవుతారని సరిగ్గా కార్నర్ చేస్తారు. సో ఇలాగా ధూమ్ ధామ్ టీం వాళ్ళు సక్సెస్ఫుల్గా హై స్కోర్లోనే ఉంటారు. మస్త్ మజా టీం అంతగా కాస్త వెనకబడి ఉంటారు. ఈ గేమ్ ఇలా సాగుతుంది. ఈ గేమ్లోన ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే మంజు గౌతమి ఒకరిని ఒకరు ఎలా సపోర్టివ్గా ఉన్నారు. ఆ గౌతమి అయితే చాలా అద్భుతంగా మాట్లాడుతుంది, మంజు గురించి అద్భుతంగా చెప్తుంది. ఈ నా మిత్రుడు మామూలు వాడు కాదు, గేమ్ చేంజర్, ఇతన్ని గేమ్ చేంజర్ అంటారు, ఇతడు గ్రే ఏరియా కింగ్ అని అంటారు, ఇతడు స్ట్రాటజీ తెలిసిన వ్యక్తి అని అంటారు. అన్నప్పుడు చైత్ర ఒక మాట అంటుంది, 100 మర్డర్లు చేసినటువంటి ఒక కిల్లర్ని సీరియల్ కిల్లర్ అని అంటారు, అది అతనికి బిరుదు కాదు కదా. ఇతరులను నొప్పించి అవినీతిగా అక్రమంగా ఆట ఆడి బెస్ట్ స్ట్రాటజిస్ట్ అంటే మేము ఎలా ఒప్పుకుంటామని చెప్తారు. అలాంటప్పుడు ఆమె అలాంటిది ఏం లేదు, తన ఆట తాను ఆడాడంటేని చక్కగా సపోర్ట్ చేస్తుంది. సో గౌతమిని మంజు సపోర్ట్ చేసినప్పుడు మంచి మార్కులు వస్తాయి, మంజుని గౌతమి సపోర్ట్ చేసినప్పుడు కూడా చాలా మంచి మార్కులు పడతాయి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మరోసారి స్పష్టమైపోయింది. మోక్షిత కేవలం మాట్లాడుతుంది కానీ ఆమెకు సపోర్ట్ చేయడం రాదు, లాజిక్గా చెప్పడం కూడా చేత కాదు. సో ఇవన్నీ విషయాలు ఇక్కడ మనకు స్పష్టమవుతాయి. ఇవాళ గేమ్ ఇలా నడిచింది, రేపు ఏమవుతుందో చూడాలి. సరే, ఆట మధ్యలోన చైత్ర చాలా మందితో గొడవ వేసుకుంటుంది, ఆట అయిపోయినాక కూడా గొడవ వేసుకుంటుంది, గట్టిగా మాట్లాడేస్తుంటుంది. చివరికి మోక్షిత అంటుంది, నా చెవి గుయ్యం అంటుందమ్మ తల్లి, ఎందుకు ఇంతగా మాట్లాడతావని ఆమె అంటుంది. త్రివిక్రమ్తో కేకలేసేస్తుంది, ఆ తర్వాత గోల్డ్ సురేష్తో కేకలేసేస్తుంది. అసలు టాస్క్లోన వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి ఒక వ్యక్తిని చెప్పినప్పుడు తను నిలబడి ఉన్నప్పుడు అసలు ఏమీ మాట్లాడకూడదు, అవతల వ్యక్తి సపోర్ట్ చేస్తూ ఉండాలి. కానీ ఈమె అవతల వైపు తిరిగి మాట్లాడుతుంది. ఆ విషయాన్ని సంచాలకుడుగా ఉన్నటువంటి త్రివిక్రమ్ మరో సంచాలకుడైనటువంటి రజిత్ చెప్తారు. రజిత్ డైరెక్ట్గా చెప్తాడు, మాట్లాడొద్దని చెప్పాను కదా, నువ్వు ఎందుకు మాట్లాడతావని. సో ఇలాగ ప్రతి విషయంలోనూ తడబాటు. అంతెందుకు, ఇద్దరు సంచాలకులు త్రివిక్రమ్ రజిత్ ఉన్నప్పుడు రజిత్ చివరికి మార్కులు వేయడంలో కూడా తత్తరబాటు కనిపిస్తుంది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చూస్తుంటే మస్త్ మజా ఛానల్ టీం సభ్యులు పెద్దగా ఏం ఆడలేదు. ధూమ్ ధామ్
టీం వాళ్ళు మాత్రం చాలా బాగా ఆడారు. తమ పవర్ అక్కడ ఉండే వాళ్ళంతా కూడా మంజు కావచ్చు, భవ్య చాలా చాలా మంచి పాయింట్స్ ఆమె రైజ్ చేసి ఖచ్చితంగా పాయింట్స్ పెట్టి మాట్లాడగలిగింది. సో భవ్య కావచ్చు, మంజు కావచ్చు, గౌతమి కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా చాలా అద్భుతంగా పాయింట్స్ రైజ్ చేసి తమ టీంను గెలిపించుకోగలిగారు. అయితే శశిర్ చెప్పింది తేలిపోయింది. హనుమంతు అద్భుతంగా చెప్తాడు అనుకుంటే మంజు గౌతమ్ గురించి తను మాట్లాడిన మాటలన్నీ అలా తేలిపోయాయి అంతే. సో హనుమంతు సక్సెస్ఫుల్గా మాట్లాడలేకపోయాడు. శశిర్ చెప్పింది అంతంత మాత్రమే ఉంది. రజిత్ ఏమీ మాట్లాడలేకపోయాడు. మోక్షిత్ చెప్పిన మాట అంతగా నిలవలేదు. ఆ విధంగా ఈ టీం కాస్త వెనకబడింది. రేపు మరికొన్ని టాస్కుల్లో ఏమవుతుందో చూడాలి. మరి రేపటి ఎపిసోడ్లోన ఈ చైత్ర కొందాపూర్ ఏమైనా బయటికి వెళ్తుందేమో చూడాలి. ఆమె బయటికి వెళ్ళడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పటిదాకా మనకు స్పష్టంగా రాలేదు. కాకపోతే ఎందుకు ఇలా ఆమెను బయటకు పంపించేస్తారు? ఎలిమినేట్ ఏమైనా చేస్తూ ఉన్నారా? వేరే కారణాలు ఏమైనా ఉన్నాయో ఇప్పుడు మనం కాస్త ఆలోచించాల్సిన సమయం వచ్చింది. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్ గురించి చెప్పాను. రేపు వచ్చే ఎపిసోడ్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు రామదుర్గం మధుసూదన్ రావు సైనింగ్ ఆఫ్.